కేవలం అంటే ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా హై హ్యాండెడ్గా ఈ మాదిరి చేయడం అనేది నిజంగా మీరు చేసిన ఈ ద్రోహము, మీరు ఏదైతే నేలమట్టం చేసినారో, ఏదైతే విధ్వంసం చేసినారో, ఇది ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తీవ్రంగా మనస్తాపం చెందినారు. ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకుంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి మరి గట్టిగా కూటమి నాయకులు తెలియజేస్తా ఉన్నాం. చేతిలో అధికారం ఉంటే 4 మంచి పనులు చేయండి. చేతిలో అధికారం ఉంటే సాధ్యమైన నిర్మాణాలు చేయండి. అంతే తప్ప ఈ మాదిరి నేలమట్టం చేయొద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. మీ దగ్గర అధికారం ఉంది, ఇంకా మంచి పనులు చేయండి. ఈ ఊరికి, ఈ మండలానికి, ఈ నియోజకవర్గానికి మంచి చేయండి. చెప్పిన పథకాలన్నీ అమలు చేయండి. అంతే తప్ప ఈ మాదిరి ఎప్పటి నుంచో ఉన్న బిల్డింగ్లు డెమాలిష్ చేయడము. కారణం ఏంది? ఈ పిల్లడు శ్రీకాంత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వాలంటీర్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. ఎవరొచ్చినా పలుకుతున్నాడు, సాయం చేస్తూ ఉన్నాడు. మన యువత పోరుకి ఇక్కడ నుంచి దాదాపు కొన్ని వందల మంది ఇదే బిల్డింగ్, ఇదే ఆఫీస్ నుంచి కొన్ని వందల మంది ఇక్కడ నుంచి ర్యాలీగా కడపకు పోయినారు. సో ఈ బిల్డింగ్ నేలమట్టం చేస్తే ఈ పిల్లోడికి చోటు లేకుండా పోతుంది కదా అని చెప్పి వాళ్ళ లెక్క. కూటమి ప్రభుత్వం లెక్క వాళ్ళది. కేవలం ఆ లెక్కతోనే, ఆ క్యాల్కులేషన్తోనే ఈ మాదిరి డిస్ట్రాయ్ చేసినారు, విధ్వంసం చేసినారు. కానీ ఈ మాదిరి విధ్వంసం చేస్తే, ఈ మాదిరి బిల్డింగ్లు నేలమట్టం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను నోరు మూపియచ్చనో లేకుంటే సైలెంట్ చేయొచ్చనో అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే. మీరు ఈ మాదిరి మమ్మల్ని బాధ పెడితే, ఈ మాదిరి విధ్వంసం సృష్టిస్తే ఇంకా రెట్టింపు, ఇంకా 10 మాలో శక్తిని కూడగట్టుకుంటాం. సందర్భం వచ్చినప్పుడు మీకు ప్రజల చేతనే మీకు తిరుగులేని సమాధానం ఇప్పిస్తామని చెప్పి గట్టిగా ఈ కూటమి నాయకులకు తెలియజేస్తా ఉన్నాం. ఇకపైనైనా ఇటువంటి దిక్కుమాలిన పనులు, ఇటువంటి తప్పుడు పనులు, ఇటువంటి విధ్వంసపు పనులు చేయొద్దని చెప్పి గట్టిగా మనవి చేసుకుంటా ఉన్నాం ఈ కూటమి నాయకులు, కార్యకర్తలు. మీరు ఎన్నిసార్లు నన్ను ఫోకస్ చేస్తారో అంతకంటే డబుల్ ఫోర్స్ తో పైకి లేస్తారు, అది మాత్రం గ్యారంటీ. ఈ రోజు మీరు నాకు అవకాశం ఇచ్చినారు, నీ పేపర్ గురించి మాట్లాడే అవకాశం మీరు నాకు ఇచ్చినారు, నాకు లేదు. నువ్వు తప్పుడు రాతలు రాసినప్పుడల్లా బయటకు వస్తాను, మాట్లాడతాను. డెఫినెట్ గా నీది ఒక ఫేక్ పేపర్, ఫేక్ మీడియా. ఈ రోజు రాలేకపోయినావే నువ్వు సాక్షి పేపర్వి రా, ఇంత స్టోరీ బోర్డు వేసుకొని ఇంత హల్చల్ చేసినావు కదా. నీ పేపర్ సేల్స్ పెంచుకోవడానికి, నీ మీడియాలో సర్క్యులేషన్ పెంచుకోవడానికి. ఇప్పుడు ఎందుకు రాలేకపోయినావు? నీ మైక్ ఇక్కడ ఎందుకు లేదు అంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు భయపడ్డావు. వీడికొస్తే నువ్వు చేసింది ఫాల్స్ స్టోరీ బోర్డు అని చెప్పి నువ్వు ఒప్పుకున్నట్టు అవుతాదని చెప్పేసి రాలే. నువ్వు ఈసారి నువ్వు రాసే ముందు మళ్ళీ వచ్చేదానికి ధైర్యం ఉంటే రాయ్. లేకపోయినావు అనుకో, నువ్వు మాట్లాడినన్ని సార్లు, నువ్వు ఫేక్ స్టోరీలు వేసినంత సార్లు నేను కూడా ప్రజల దగ్గరికి వెళ్తాను. ప్రజలకు కూడా నేను చెప్తున్నాను, 1 సెంటు భూమి కడపలో నాకు నోటీస్కి వస్తే కబ్జా చేయడానికి ఎవరికి వదలను. వాళ్ళు నా పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా నాకేం పెద్దగా భయం లేదు, ఏమీ లేదు. నేను ప్రజలతో ఓట్లు వేయించుకున్నాను, ప్రజలకు పనిచేస్తాను. ఈ రోజు చెప్తున్నాను, నాకు గెలిచినప్పటి నుంచి కేసీ కెనాల్ మీద ఆ పక్కన లేఅవుట్లు వేసేసి, ఈ సాక్షికి సంబంధించిన సానుభూతి పనులు లేఅవుట్లు వేసుకొని కేసీ కెనాల్ మీద పర్మిషన్ లేకుండా కల్వర్ట్లు కట్టుకొని ఆ యొక్క లేఅవుట్లకు రస్తాలు చేసుకున్నారు. నేను ఫార్మల్ గా ఒక లెటర్ రాసి దీని మీద సర్వే చేయమన్నాను. ఇప్పుడు ఫార్మల్ గా చెప్పను, వెళ్తాను. ఎవడెవడు లేఅవుట్ వేసినాడు, ఎవడెవడు కేసీ కెనాల్ మీద కల్వర్ట్ కట్టాడు, ఎవడెవడు ఈ సాక్షి పేపర్ కు, ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరినీ బయటికి లాగుతాను. నువ్వు ఫేక్ రాస్తే నేను నిజాలు బయటికి తీస్తాను, గుర్తుపెట్టుకోండి. అందరూ నీ పార్టీలో పనిచేసిన నాయకుల లెక్క గలీజ్ వ్యవహారాలు చేస్తారనుకుంటే అది నీ బుద్ధి పొరపాటు. నేను కడప ప్రజలకు మాత్రం పనిచేస్తాను. కుదిరితే నా శక్తి ఉంటే 10 రూపాయలు కడప ప్రజల కోసం ఖర్చు పెడతాను. ప్రజల దగ్గర నుంచి నాకు ఒక్క దయా పైసా కూడా అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఎంతో మంది వస్తారు, నా చేతనైనా కానీ నేను సాయం చేస్తా ఉన్నాను. ఎంతో మంది గ్రీవెన్స్ వస్తారు. ఒక్కసారి గ్రీవెన్స్ ఏ రోజు వచ్చి కవర్ చేసినావు నువ్వు? ఇక్కడ ఏం జరుగుతున్నాయో సిగ్గుండాల మనిషికి. నీ పేపర్ వాళ్ళు నువ్వు ఆర్థికంగా సాయం చేయకపోతే నా దగ్గరికి వస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం.